దగ్గరకొచ్చి చూడు పార్వతి, ఆ అమ్మాయి ఎవరో నీకు కూడా తెలుస్తుంది. కనపడిందా పార్వతి? కానొచ్చింది పెద్దబాబు గారు. యువరాన్ని కానొస్తుంది అనుకుంటే ఈ పని మనిషి కానొస్తుంది. నా కళ్ళతో మీకు నచ్చిన అమ్మాయిని చూసే భాగ్యం లేదనుకుంటా. మీరేమో మీ కళ్ళలో చూస్తే ఈ ఇంటి పట్టప్రాణి కానొస్తుంది అంటారు. నాను చూస్తేనేమో నేనే కానొస్తున్నాను. అంటే పెద్దమ్మాయి గారిని చూసే యోగ్యం భాగ్యం నాకు లేవని కదా పెద్దబాబు గారు. పార్వతి, అంతే పెద్దబాబు గారు. మీరు ఆ యువరాణిని పెళ్లి చేసుకొని ఈ ఇంటి గడపలోకి అడుగు పెట్టినప్పుడే దగ్గర నుండి చూసే అదృష్టం వస్తాదేమో. భారతి, నువ్వు ఎంత మంచిదనువో అంత అమాయకురాలివి కూడా. నా మనసులో ఉన్న నీ రూపం ఈ కళ్ళలో కనిపిస్తున్నా, అది నువ్వే అని తెలుసుకోలేని పిచ్చిదానివి. నువ్వు పని మనిషి కాదు పార్వతి. ఏంటి మహాలక్ష్మి అని ఎలా చెప్పను? నీకైనా అమ్మకైనా. ఘట్టమనేని ఇంటి పని మనిషి ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలైన పని మనిషిగా గుర్తింపు పొందింది. మా ఇంట్లో పని మనిషికి అంత సీనుందా? హూయిషి తానెవరో కాదు, ఘట్టమనేని హెర్బల్ బ్యూటీ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తూ మరోవైపు అఖిలాండేశ్వరి ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న మేఘోటి పార్వతి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారోయ్, మహాపురుషులవుతారోయ్ అన్న మాటను నిజం చేస్తూ అత్యంత శక్తివంతమైన మహిళగా ఎదగవచ్చని నిరూపించిన మేఘోటి పార్వతిని ప్రపంచ దేశాలు కొనియాడాయి. అమ్మ దీని సోకు తగలయ్యా. పని మనిషి గెటప్ ఒక పక్క, 7 వారాల నగల గెటప్లో ఒక పక్క. ఇంటికొచ్చి సంవత్సరం కాలేదు, కోట్లు ఎలా సంపాదించింది? ఏయ్ పార్వతి! సినం గారు, సినం గారు, సినం గారు, సినం గారు, నీకేమైనా పిచ్చి పట్టిందా? కారణం లేకుండా చేసేసుకుంటున్నా. కారణం చెప్పాల్సిన పని లేదక్కా. అదిగో టీవీలో చూపిస్తున్నారు, చూడండి. కోటీశ్వరులైన పార్వతిని ఘనంగా సత్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి. పని మనిషిగా జీవితాన్ని ప్రారంభించిన పార్వతి 25 కోట్లకు అధిపతి అయిందని మహిళా సంఘాలు గర్వంగా చెప్పుకుంటున్నాయి. ఇంతకన్నా డీటెయిల్స్ ఏం కావాలక్కా? వెంటనే వెళ్ళి 7 వారాల నగలు బీరువాలో ఉన్నాయో లేదో చూడండి, లేదంటే ఇది అమ్మేసుకుందేమో. భవానీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును బావుగారు, మన ఇంటి వరండాలో ఉన్న అవుట్ హౌస్ ను హనుమంతుకి గిఫ్ట్ గా ఇచ్చారు కదా, అది అమ్మేసుకొని సొమ్ము చేసుకున్నారేమో కనుక్కోండి.
వాళ్ళకి ఇచ్చాక అమ్ముకుంటారో తాకట్టు పెట్టుకుంటారో నీకు అనవసరం పిన్ని. ఏంటి చిన్నబాబు అలా అంటావు? ఆలోచించవా? రేపు కొన్నవాడు సరాసరి మన ఇంటి వరండా ముందుకి కారు వేసుకొచ్చి కాలర్ ఎగరేస్తూ అవుట్ హౌస్ ని కోచి హోటల్ కట్టచ్చు, పప్పు పెట్టచ్చు. ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారి ఇంటి పక్కన సారా దుకాణం అని జనాలు చెవులు కొరుక్కుంటే మనకి అన్నం ముద్ద దిగుతుందా చెప్పు? అది అమ్ముకోలేదంటే మీరు నిందలు వేయడం మానేస్తారా? అది అమ్మలేదు, నగలు ఎత్తేలేదంటే 25 కోట్ల దీనికి ఎక్కడి నుంచి వచ్చినట్టు? ప్రాఫిట్ వచ్చిందని పెదబాబు కట్టలు కట్టలు తీసుకొస్తే కాఫీ ఇస్తూ కొట్టేసిందంటావా? భవానీ, ఆరోపించాలి అంటే దానికి తగ్గట్టు నిరూపించగలగాలి. ఇంతకన్నా ప్రూఫ్స్ ఏం కావాలక్కా? టీవీ వాళ్ళు దీని ఫోటోలు కూడా చూపిస్తున్నారుగా. హాఫ్ శారీ కట్టుకుని దీనంగా ఒక ఫోటోలో ఉంటే 7 వారాలు నగలేసుకుని విక్టోరియా మహారాణిలా నుంచుంది. అంటే ఇంట్లో ఈ గెటప్ లో దొంగతనం చేసి బయట ఆ గెటప్ లో దర్జాగా ఉంది. దేవబాబు వచ్చాడు, నిజమేంటో బావని అడగండి. కాంగ్రాచులేషన్స్ పార్వతి. నువ్వు కోటేశ్వరాలవయ్యావు. పెద్దబాబు గారు, ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చలికాలం అయితే బావుండన్నాడెవడో. ఇది దొంగ అయిందని మేము అరిస్తే నువ్వొచ్చి కంగ్రాట్స్ అని గ్రీటింగ్స్ చెప్తావేంటి పెద్దబాబు? దొంగతనం చేస్తేనే దొంగ అంటారు. పార్వతి ఏం చేసింది? ఏం చేయకుండా ఇంతెలా సంపాదించింది పెద్దబాబు? సాయం చేస్తే సర్ప్రైజ్ అవ్వాలి గాని షాక్ అవ్వకూడదేవా? ఏం జరుగుతుంది అసలు? గూడి పుటాని ఏంటో ప్రపంచానికి తెలుసు గాని మనకి తెలీదు. ఆప్తారా పిన్ని? పార్వతి కోటేశ్వరాలైనట్టు నాకిప్పుడే మెసేజ్ వచ్చింది. ఒకరు దానం చేస్తూనో సహాయం చేస్తూనో కోటేశ్వరాలు అవ్వలేదు పార్వతి. కష్టపడింది, సాధించింది. మళ్ళీ మాట్లాడుతున్నానని అనుకోకు పెద్దబాబు. 24 గంటలు అంట్లు తోమినా, బట్టలు ఉతికినా, వంట చేసినా నెలకి 10,000కి మించి రాదు. 10 నెలల్లో 1,00,000 పోగు చేసి చిన్న సైజు లక్షాధికారి అయిందనుకోవచ్చు. 10 కోట్లు సంపాదించడం అంటే మాటలా? మాటలు కాదు, అది చేతుల్లో నేర్పించింది కాబట్టి పార్వతి ఈ స్థాయికి వచ్చింది. అది ఎలా అన్నదే ప్రశ్న. సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటే పార్వతిని నిందిస్తూ ఉంటారు పెద్దబాబు. టీవీలో పొగడ్డం వెనకాల కారణం కూడా కావాలి కదా. ఖచ్చితంగా చెప్తాను డాడ్. తను ఎదిగిన విషయం తనకే తెలీదు. కోటేశ్వరాలంటే ఏంటో కూడా పార్వతికి అర్థం కాదు. అందుకే చేయి చేసుకున్న వాళ్ళు, చెప్పమని నిలదీసేవాళ్ళు దోషిలా చూస్తున్నారు కానీ తనలో అమాయకత్వాన్ని ఎవరు చూడట్లేదు. అమ్మా, నాన్న, పార్వతిని మీరే కోటేశ్వరాలను చేశారు. అదేంటక్కా, ఆన్సర్ కావాలి, రీజన్ చెప్పాలని అన్న మీరే దాన్ని రిచ్ ఫెలోని చేశారంటే నమ్మబుద్ధి కావడం లేదు. పెద్దబాబు,
1వ తారీఖు వస్తే వంట మనిషిగా 8,000 జీతం తీసుకునే పార్వతిని చూసేనే గాని అంతకుమించి ఎక్కువ తీసుకోవడం నేనెప్పుడు చూడలేదు. సింగపూర్ కంపెనీ వాళ్ళు పార్వతిని మెచ్చి బెస్ట్ బ్రాండ్ అంబాసిడర్ అవార్డు కాకుండా ₹1,00,00,000 చెక్ ఇచ్చారు. నీకు గుర్తే ఉంటుంది కదమ్మా? అవును అవును. ఆ చెక్ని ఎలా విత్డ్రా చేసుకోవాలో తెలీదు. డబ్బుని తీసిస్తామంటే నేనేం చేసుకుంటాను పెద్దబాబు గారు అనగానే హర్బల్ బ్యూటీ కంపెనీలో ఆడపిల్ల భవిష్యత్తుకు పనికొస్తుందని పార్వతి పేరు మీద షేర్స్ కొని పెట్టేశాను. నష్టం వస్తే ₹1,00,00,000 పోవచ్చు, కానీ 25 రెట్లు లాభం వచ్చింది. 25 కోట్ల ఆస్తిని సంపాదించుకుంది. సూపర్ బ్రో. ఎక్సలెంట్ ఐడియా బావా. పార్వతి భవిష్యత్తుకు పనికొస్తుందని నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. రూపాయి పొదుపు చేస్తే అది ఎంతలా ఆదుకుంటుంది అనడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఉండదు. గ్రేట్ థాట్. షేర్స్ లో పెడితే ఇంత లాభం వస్తుందా? నీకిచ్చే పాకెట్ మనీని బ్యూటీ పార్లర్కో చీరలు కొనడానికో తగలేయకుండా కంపెనీలో పెట్టుంటే 100 కోట్లు సంపాదించేదానివి భవాని. ఆశకు హద్దుండద్దా బావుగారు? నాకెప్పుడు మీ అందర్నీ కనిపెట్టుకుని ఉండడం తప్పించి డబ్బులు పోగేయాలన్న ఆలోచనే ఉండదు. అక్క, నీకోసం టీవీ వాళ్ళు వచ్చారు. నీతో మాట్లాడాలంట. నిన్ను టీవీలో ఎక్కిస్తారంట అక్క. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. పార్వతితో ఇంటర్వ్యూ తీసుకుందామని వచ్చాం. తప్పకుండా తీసుకోండి. డబ్బే కాదు, పేరు కూడా సంపాదించింది. పార్వతి, వెళ్ళు. వెళ్ళు పార్వతి. మీరు 25 crores సంపాదించారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? ఫీల్ అంటే ఏంటమ్మా? ఒక్కసారిగా అంత డబ్బు వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అమ్మగారు పిడికెడు బియ్యం ఇస్తే గిన్నెడన్నం వండుకుంటాం. ₹1,00,00,000 వస్తే పెద్దబాబు గారు మా మంచి చెడ్డ ఆలోచించి 25 కోట్లు అయ్యేలా చేసినారు. లెక్క పెట్టుకొని కూడా చేత కానీ మా బోటోలు అంత డబ్బు ఏం చేద్దాం? కార్లు బంగ్లాలు ఏవైనా కొనొచ్చు కదా. అయ్యో, సానా తప్పండి. దేవుళ్ళిచ్చిన ప్రసాదాన్ని 10 మందికి పంచాలి కానీ అట్టే అట్టి పెట్టుకుంటే ప్రసాదం పాడైపోతుంది. డబ్బైనా మనసుని పాడు చేస్తుంది. మరి అంత డబ్బు ఏం చేస్తారు? తినడానికి లేక ఈ ఊరొచ్చినాము. అదృష్టం కొద్దీ, అమ్మగారి దయ కొద్దీ ఈ ఇంట్లో పని దొరికినది. పని దొరక్క, తినడానికి దొరక్క చాలా మంది చచ్చిపోతున్నారు. అట్లాంటి అభాగ్యుల ఆకలి తీర్చనీకి ఈ 25 కోట్లు ఖర్చు పెట్టాలని పెద్దబాబు గారిని ఏడుకుంటున్నాను. శభాష్ పార్వతి, శభాష్. పని మనిషి పార్వతి తనే 10 మంది పని మనుషుల్ని పెట్టుకునే స్థాయికొచ్చినా
సహాయం చేయడం ముఖ్యం కానీ స్టేటస్ మెయింటైన్ చేయడం ముఖ్యం కాదు అని నిరూపించింది. పార్వతి 25 కోట్లకు మేము 75 కోట్లు కలిపి మొత్తం 100 కోట్లు ఆకలి కోసం అలమటించే వాళ్ళకి కేటాయిస్తున్నాం. నువ్వు రేపు వెళ్ళిపోతావు. ఇంకా ఒక్కరాయే మిగిలింది. రేపు నీ లగేజ్ సర్దుకొని వెళ్ళిపోవచ్చు. ఈ మొహాన్ని ఇంకో 3 రోజులు చూడు. యాక్చువల్లీ రేపు వెళ్ళిపోవాలి, కానీ నాకింకా 2 రోజులు ఎక్స్ట్రా టైం కావాలి. ఎందుకు? నన్ను వేపుకి తినడానికా? లేదు, నా భర్తను అందరి దృష్టిలో మంచివాణ్ణి చేయాలి. ముఖ్యంగా అఖిల ఆంటీ దృష్టిలో హీరోని చేయాలి. నా ఏంజెల్ కాల్ చేస్తే my angel, can I call? Okay. Yes. నా ఏంజెల్ కాల్ చేయమంది. హలో ఏంజెల్, నువ్వు హలో అంటే తేనెలు ఇంకొంచెం చక్కెర పోసినంత తీయగా ఉంది. ఏం చేస్తున్నావు? చందమామలో నా మామను చూసుకుంటున్నా. అంటే నిన్నే. చంపేశావు ఏంజెల్. నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో చెప్పలేను. అయ్య బాబోయ్, ఇదేంటి ఇక్కడ ఉంది? ఎవరు? తాళి. లోపలికి వెళ్తా. వద్దు, తనుంటే నీకేమైంది? అంతా ఓపెన్ అప్ కదా. అవును కదా, నాకేంటి ప్రాబ్లం? అది ఎలాగో రేపో మాపో హుష్ పటాక్. అంటే ఏం లేదులే. ఇంకా చెప్పు డార్లింగ్. నువ్వు నా ఎదురుగా ఉంటే నిన్ను చూస్తూ అలా నీ గుండెల మీద పడుకునేదాన్ని. కానీ నేనిక్కడ, నువ్వక్కడ. వచ్చేయమంటావా? వద్దు. నా ముందుకొచ్చి నన్ను చూస్తే నువ్వు మైమరిచిపోయి నా ప్రేమను ఎలా గుర్తిస్తావో నీ ఎదురుగా ఉన్న నీ భార్యను చూసి చెప్పు చాలు, వింటాను. అంతేనంటావా? సరే విను. ఫోన్ పాకెట్లో పెడతాను, విను. మహి, వర్ణాల హరివిల్లే చెలికళ్ళై మేరిసేలే మబ్బుల్లోని జాబిల్లే నా చెలి నగుమోమై వీరిసేలే గుండెల ప్రాణంగా నీవే నిండంగా మండే ఎండల్లో వేసి ఏంజెల్. నేనా? నువ్వే ఏంజెల్. ఇన్నేళ్ళ నా కళ నిరీక్షణ ఫలించింది. స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనక ఎలా ఉంటారో నాకు తెలీదు, కానీ
ముగ్గురు మేకప్ వేసుకున్నా నీ అంత అందంగా ఉండరేమో. నీ తెల్లని కళ్ళకు పరదాల్లా కాటుక రాసుకున్న కనురెప్పలు, మలుపు తీసుకున్న గోదావరి వంపులా నీ పెదాలు,